బ్రేకింగ్ న్యూస్ కోల్కతా డాక్టర్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆర్జీకర్ మెడికల్ ఘటనపై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది. దర్యాప్తుకు సిబిఐకి మరో వారం రోజులు గడువిచ్చింది సుప్రీంకోర్టు. సెప్టెంబర్ 17 లోపు తాజా దర్యాప్తు నివేదికను సమర్పించాలి అని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కీలక అనుమానాలు లేవనెత్తింది సుప్రీంకోర్టు. ఈ కేసులో అభయ ప్రైవేట్ పార్ట్స్లో దొరికిన నమూనాలను ఎందుకు సరిగా భద్రపరచలేదు అని కోర్టు ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి 14 గంటల సమయం ఎందుకు తీసుకున్నారు అని తొలి నుంచి సుప్రీంకోర్టు ప్రశ్నిస్తూనే ఉంది. అభయ కాళ్ళు 90 డిగ్రీల కోణంలో ఉన్నాయి, హిప్స్ విరిగినప్పుడు మాత్రమే అలా జరుగుతుందని తెలియదా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఘటన జరిగిన తర్వాత 27 నిమిషాల సెర్చ్ ఆపరేషన్ ఫుటేజ్ మొత్తం సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఘటన జరిగిన తర్వాత 27 నిమిషాలు సెర్చ్ ఆపరేషన్ జరిగింది. సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు సహజంగా కెమెరాస్ని యూజ్ చేస్తారు. ఆ సెర్చ్ ఆపరేషన్ ఫుటేజ్ మొత్తం సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు అంటూ కోర్టు ప్రశ్నించింది. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని సిబిఐ తెలియజేసింది. బెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్స్ మరోసారి ఎయిమ్స్ ఎఫ్ఎస్ఎల్కి పంపించాలి అని సిబిఐ నిర్ణయం తీసుకుంది. జూనియర్ డాక్టర్ల ఆందోళనలు విరమించాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. రేపు సాయంత్రం 5 గంటల లోపు విధుల్లో చేరాలి అని సుప్రీంకోర్టు జూనియర్ డాక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, సుప్రీంకోర్టు ఆదేశాల సారాంశం ఏంటి? సెప్టెంబర్ 17 లోపు తాజా నివేదికను సిబిఐ సుప్రీంకోర్టు ముందు ఉంచబోతోందా? అలాగే సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సిబిఐ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? ఇక బెంగాల్ డాక్టర్ హత్య కేసు మొత్తంగా కూడా దేశాన్ని మొత్తంగా కలవరపెట్టింది. మరి దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. కలకత్తా అత్యాచార ఘటనపై దర్యాప్తుకు సిబిఐకి మరో వారం రోజుల గడువును సుప్రీంకోర్టు ఇచ్చింది. వచ్చే సోమవారం నాటికి మొత్తంగా కూడా ఈ దర్యాప్తును పూర్తి నివేదికను సమర్పించాలంటూ కూడా సర్వోన్నత న్యాయస్థానం సిబిఐను ఆదేశించింది. మరి వచ్చే మంగళవారం సిబిఐ జరుగుతున్న సుప్రీంకోర్టులో విచారణ చేస్తామని చెప్పి ధర్మాసనం చెప్పింది. టోటల్ గా ఇక్కడ ఈ కేసుకి సంబంధించి ఈ రోజు చాలా సుదీర్ఘ వాదనలు అయితే సర్వోన్నత న్యాయస్థానంలో జరిగాయి. ఈ వాదనల నేపథ్యంలో ఘటన తర్వాత బాధితురాల శరీరంపై గాయాలున్నాయని సుప్రీంకోర్టు తెలిపారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. బెంగాల్ ప్రభుత్వం పరీక్ష జరిపిన ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎయిమ్స్ కి పంపించి పరిశీలించాలని సిబిఐ నిర్ణయించినట్లు కూడా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. మరి దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ని తాము పరిశీలిస్తున్నామని సుప్రీంకోర్టుకు తెలిపింది. సిబిఐ మరి సిఐఎస్ఎఫ్ సిబ్బందికి బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదని కూడా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. అర్జికర్ ఆసుపత్రి వద్ద 3 మహిళా సిఐఎస్ఎఫ్ కంపెనీలు ఉంటే ఒక కంపెనీకి మాత్రమే వసతులు కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది కేంద్రం. ఇక వసతులు కల్పించాలని బెంగాల్ సర్కార్ చెప్పినప్పటికీ కూడా సరిగా సహకరించలేదని కూడా తెలిపింది. 3 వారాల తర్వాత సిఐఎస్ఎఫ్ కి సదుపాయాలు కల్పించాలని కేంద్రం చెప్పింది. మరి బెంగాల్ వైద్యులకు భద్రత తీసుకున్నటువంటి చర్యలపై స్టేటస్ రిపోర్టు ఫైల్ చేసింది బెంగాల్ ప్రభుత్వం. మరి అయితే ఇంకొక కీలకమైన వ్యాఖ్యలు కూడా సుప్రీంకోర్టు చేసింది. ఎవరైతే బాధితురాలు ఉన్నారో దీనికి సంబంధించి ఆమె ఫోటోను ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సోషల్ మీడియాలో ప్రచురించడానికి లేదు. ఆమె ఫోటోను ఇమీడియట్ గా సోషల్ మీడియా నుంచి తీసేసేయాలని చెప్పేసి కూడా ఈ రోజు సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. కానీ 27 నిమిషాల సెర్చ్ ఆపరేషన్ ఫుటేజ్ ను ఎందుకు ఇవ్వలేదు అని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దానికి బెంగాల్ ప్రభుత్వం దగ్గర ఉన్న సమాధానం ఏంటి? బెంగాల్ ప్రభుత్వం దాన్ని సెర్చ్ రిపోర్ట్ ని సబ్మిట్ చేస్తాము అని చెప్పేసి కూడా చెప్పింది. ఆ విషయాన్ని కూడా బెంగాల్ ప్రభుత్వం కూడా దీనికి సెర్చ్ ఆపరేషన్ సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా రిపోర్ట్ ఫైల్ చేస్తాము, స్టేటస్ రిపోర్ట్ పై ఫైల్ చేస్తామని చెప్పేసి కూడా బెంగాల్ ప్రభుత్వం చెప్పింది. దీనిపై కూడా సర్వోన్నత న్యాయస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఈ కేసుకు సంబంధించి కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చేసిన పొరపాట్లను కూడా చూపింది. దాంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఎందుకు కోల్కతా పోలీసులు ఆలస్యం చేశారని మరో ప్రశ్న ప్రశ్నించింది. హత్యాచార ఘటనపై సోమవారం మొదటిసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. అలాగే నిరసన చేపడుతున్న వైద్యులు వెంటనే విధుల్లోకి చేరాలని కూడా ఆదేశించింది. మరోవైపు కేసు దర్యాప్తుపై కొత్త నివేదికను సమర్పించాలని సిబిఐని నిర్దేశించింది. ఫోరెన్సిక్ నివేదిక కోసం మృత దేహం వద్దకు
సేకరించిన శాంపిల్స్ ను ఢిల్లీ ఎయిమ్స్ కు పంపాలనుకున్నట్లు సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు తెలిపారు. ముందుగా పోలీసులు సేకరించిన శాంపిల్స్ ను బెంగాల్లోని సిఐఎస్ఎఫ్ఎల్ కు తరలించి పరీక్షలు చేశారు. ఈ నివేదిక మా దగ్గర ఉంది. ఇప్పుడు నమూనాలను సిబిఐ ఎయిమ్స్ కు పంపాలనుకుంటుందని సుప్రీంకోర్టుకు తెలిపారు. కొత్త నివేదికను సెప్టెంబర్ 17 సమర్పించాలని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ బేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం సిబిఐని ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. అలాగే ఆర్జికర్ ఆసుపత్రి వద్ద రక్షణ కల్పిస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ కు బెంగాల్ ప్రభుత్వం సహకరించలేదని కేంద్ర సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన ధర్మాసనం సిబ్బందికి అన్ని వసతులు కల్పించాలని, వారికి అవసరమైన రిక్విజేషన్లు, గాజెట్లను వెంటనే అందజేయాలని బెంగాల్ ప్రభుత్వాన్ని సిఐఎస్ఎఫ్ ఆదేశించింది. ఇక మరోవైపు సుప్రీంకోర్టుకు బెంగాల్ ఆరోగ్య శాఖ కూడా ఒక నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో డాక్టర్ల నిరసన వల్ల సకాలంలో వైద్యం అందక ఇప్పటికీ 23 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదికలో పేర్కొంది. ఈ క్రమంలో స్పందించిన సుప్రీంకోర్టు మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు ఆందోళన చేస్తున్న డాక్టర్లు విధుల్లో చేర్చి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఒకవేళ విధుల్లోకి రాకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని పేర్కొంది. రైట్ రామకృష్ణ, కోల్కతా డాక్టర్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆర్జీకర్ మెడికల్ ఘటనపై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది. దర్యాప్తుకు సిబిఐకి మరో వారం రోజుల పాటు గడువిచ్చింది. సెప్టెంబర్ 17 లోపు తాజా దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోసారి కీలక అనుమానాలు కూడా లేవనెత్తింది సుప్రీంకోర్టు. అభయ ప్రైవేట్ పార్ట్స్లో దొరికిన నమూనాలను ఎందుకు సరిగా భద్రపరచలేదు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి 14 గంటల సమయం ఎందుకు తీసుకున్నారని సుప్రీంకోర్టు మరోసారి ప్రశ్నించింది. అభయ కాళ్ళు 90 డిగ్రీల కోణంలో ఉన్నాయి, హిప్స్ విరిగినప్పుడు మాత్రమే అలా జరుగుతుందని తెలియదా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఘటన జరిగిన తర్వాత 27 నిమిషాల సెర్చ్ ఆపరేషన్ ఫుటేజ్ మొత్తం సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు అని కూడా ప్రశ్నించింది. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని సిబిఐ చెప్పింది. బెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్స్ మరోసారి ఎయిమ్స్ ఎఫ్ఎస్ఎల్కి పంపించాలి అని సిబిఐ నిర్ణయం తీసుకుంది. జూనియర్ డాక్టర్ల ఆందోళనలు విరమించాలి అని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రం 5 గంటల లోపు వారందరూ విధుల్లో చేరాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.